ఆలోచించండి. లోక సంబంధమైన విచారాలు నేనే తీసేస్తానని దేవుడు చెబుతూ, పాప సంబంధమైన విచారములను నేనే తీసేస్తాను, వాటిని పరిహరించేస్తాను అని చెప్పినప్పుడు, ఒక మనిషికి, ఒక మానవుడికి కావలసింది ఇంతకన్నా ఏమన్నా ఉన్నదా? ఇహ సంబంధమైన వాటిలోనూ నేనే నీకు మేలు చేస్తా, నీ యొక్క ఇబ్బందులను తీరుస్తా. పర సంబంధమైన విషయాల్లో కూడా నీ లోటుపాటులను నేనే సరిచేస్తా, నీ పాపములను నేనే పరిహరిస్తా, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళతా అని ప్రభువు చెబుతున్నప్పుడు, ఒక మనిషికి లేకపోతే విశ్వాసికి ఇంతకన్నా కావాల్సింది ఏమిటి? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నా పాపములను నీవు పరిహరించుదువు. ఎలా పరిహరించాడయ్యా? యేసు ప్రభు వారు సిలువలో తన రక్తమును కార్చుట ద్వారా, సిలువలో ఆయన మన కొరకు మరణించుట ద్వారా మన పాపములను ఆయన పరిహరించెను. హల్లెలూయా. ఇది ఈ రోజు నీ యొక్క విశ్వాసమై ఉండాలి. నా పాప